ఆ తర్వాత సెకండ్ హీరోయిన్గా కూడా నేను ఒక 3 ఫిలిమ్స్ చేశాను. నేను కొన్ని షోస్ కూడా చేశాను. చిరంజీవి గారిది అన్ని తెగించాలి. ఇక ఏదైనా ఇక చెప్పాలంటే శ్రీకాంత్ గారితో హీరోయిన్గా కూడా వచ్చింది నాకు. కానీ కొన్ని కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, నేను దానికి ఒప్పుకోలేదు. సీరియల్స్ అన్ని ఆఫర్లు వచ్చాయి. సీరియల్ అన్నిట్లో హీరోయిన్గా జెమిని, మా టీవీ, ఈటీవీ, తర్వాత నాకు పేరు వచ్చిన మూవీ అంటే రెడీ, గమ్యం, పెళ్లికాని ప్రసాద్, ప్రతిది కూడా నేను ఇంత మారడానికి కారణం వాక్యం. కానీ దేవుడు నా పేరుని ఎస్తేర్ సౌమ్యగా మార్చడం జరిగింది. పడిపోతే ఎలాగ చేపట్టుకొని లేపుతారో అలాగా దేవుడు నన్ను పాపపు ఊబిలో నుంచి, పడిన గుంటలో నుంచి ప్రభు నన్ను పైకి లేపడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మరొక అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవునికి నేను వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ లోకంలో రంగుల ప్రపంచం అని పేరు కలిగినటువంటి ఒక రంగం ఉంది, అదే సినిమా రంగం. అందులోకి వెళ్ళిన వారు ఎవరైనా సరే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అందులోని ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని ఆశిస్తారు, కానీ ఎవరు కూడా వెనుతిరిగి రావడానికి ఇష్టపడరు. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్, క్రీస్తుని ఎరుగక ముందు వారి పేరు శ్రీ పుష్ప. వారు అనేకమైన సినిమాల్లో లీడ్ క్యారెక్టర్స్ చేశారు. సెకండ్ హీరోయిన్ గా కూడా వారు చేసి ఉన్నారు. సిస్టర్ ప్రైజ్ సిస్టర్, మీ గురించి మేము తెలుసుకున్నప్పుడు చాలా సంతోషించాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యవ్వనస్తులు సినిమా రంగంలోకి వెళ్ళాలని అనేకమైనటువంటి మార్గాల్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ మీరు అద్భుతంగా దేవుని ప్రేమ చేత ఆకర్షింపబడి, దేవుని చేత రక్షించబడి, అంత మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధమైన సేవను మీరు చేస్తూ ఉన్నారు. ఎక్కడ జన్మించారు? అమ్మా నాన్నగారు ఏం చేసేవారు? మీరు ఎలా సినిమా రంగానికి ఆకర్షించబడ్డారు? అక్కడున్న లోటుపాట్లు ఏమిటి? అవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి యవ్వనస్తులు మీరు తెలపండి సిస్టర్. ముందుగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. అలాగే నేను ఆహ్వానించినటువంటి బ్రదర్ గారు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా సంతోషంగా ఉంది. మాది హైదరాబాద్లో ఉన్నాం మేము. ముందుగా చెప్పాలంటే మా అమ్మగారి పేరు శాంతకుమారి, మా నాన్నగారి పేరు జయరావు గారు. వారికి 2 సంతానం. మొదటిగా నేను, నా తర్వాత మా తమ్ముడు. అసలు ఎలా వచ్చాను ఈ ఫీల్డ్లోకి, ఈ సినీ ఫీల్డ్లోకి అంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఉన్నప్పుడు మోతీనగర్లో ఒక రోజున షూటింగ్ జరుగుతుందని మా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది. షూటింగ్కి వెళ్తే అక్కడ శ్రీహరి షూటింగ్ జరుగుతుంది. ఏ క్లాస్ అంటే అప్పుడు నేను 7th స్టాండర్డ్. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఆసక్తిగా చూస్తున్నాను. అక్కడ ఫైటింగ్ సీన్ జరుగుతుంది. అందులో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, లేదంటే మొత్తానికి మేనేజర్ కావచ్చు, చూసి ఆయన అన్నాడు, పాప నువ్వు చాలా బాగున్నావు, మరి నువ్వు చేస్తావా? నువ్వు చేస్తానంటే ఖచ్చితంగా ఏదైనా ఒక రోల్ ఇస్తావు అన్నారు. ఆ టైంలోనే వారు అలా చెప్పంగానే నా మైండ్లో ఒకటి పడిపోయింది. ఎలాగైనా డ్యాన్స్ ఇంట్రెస్ట్ కదా, నేను వెళ్ళొచ్చు అని నాకు అదొకటి ఫస్ట్ మైండ్లో పడిపోయింది. అంటే అప్పటికి మీకు 12 సంవత్సరాలు ఉంటాయి అంతే? అంతే. 7th క్లాస్ అంటే అంతే. చదువు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. ఎక్కువగా డ్యాన్స్ అని అలా ఎక్కువగా సాంగ్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం అలా చేస్తున్నప్పుడు నా 10th అయిపోయిన తర్వాత ఇంటర్ టైంలో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. అక్కడ మా డ్యాన్స్ మాస్టర్ వచ్చేసి కిరణ్ మాస్టర్ అని, వాళ్ళు నేర్పిస్తున్నప్పుడు నేను కూడా ప్రాక్టీస్ కోసమని మామూలుగా వెళ్ళి చేస్తున్నాను. ప్రాక్టీస్ చేసే టైంలో ఒక రోజు నా డైరెక్టర్ గారు, న్యూ డైరెక్టర్ అనమాట, వాళ్ళు న్యూ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు సెలక్షన్స్ కోసమని వచ్చారు. ఆ విషయం నాకు తెలీదు. వాళ్ళు వచ్చి సడన్గా చూసి ఈ అమ్మాయి హోమ్లీ లుక్ బాగుంది, సో మనం అనుకున్న క్యారెక్టర్కి అమ్మాయి సరిపోతుందని వాళ్ళే సెలెక్ట్ చేసుకొని మా మాస్టర్కి కూడా చెప్పి మీరు ఎలాగైనా ఒప్పించండి, ఎలాగైనా చేసేలా చూడండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారంట. తర్వాత మా మాస్టర్ వచ్చి, నానా మరి ఇలా ఉంది, ఇలా కొత్త వాళ్ళు వచ్చారు, గొప్ప అవకాశం, ఎవరికైతే చాలా మందికి అసలు ఇలా రాదు, అందరూ ఆఫీస్కి వెళ్ళి ఫోటోలు చూపించి నాకు ఆఫర్ ఇవ్వండి, లేదంటే ఒక రోల్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. కానీ నీ దగ్గరకు వచ్చింది కదా, నువ్వు చాలా అదృష్టవంతురాలు, ఇది కనుక నువ్వు పోగొట్టుకుంటే ఇక నువ్వు దురదృష్టవంతురాలివి అన్నారు. నేను వెంటనే ఇంటికి వచ్చేసి ఇంకా డాడీని మమ్మీని అడగడం జరిగింది. మా బ్యాక్గ్రౌండ్ వచ్చి అసలు ఇది కాదు, సినీ ఫీల్డ్ కాదు. మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు గొప్ప సేవ చేశారు. ఇంకా మమ్మీ డాడీ, నాన్న మన ఫీల్డ్ ఇది కాదు,
మీ తాతయ్య అమ్మమ్మ వాళ్ళు గొప్ప సేవకులు నాన్న, మా పేరెంట్స్ సేవకులు అని మా అమ్మగారు చెప్తే ఆ టైంలో ఏం తెలుస్తుందండి, ఆ ఏజ్లో ఇంటర్ ఆ టైంలో ఎలాగైనా నన్ను పంపిస్తారా లేదా అని 3 days అన్నం తినడం మానేశాను. సరే నీ ఇష్టమే నాన్న, కానీ ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో దీని పరిస్థితి అయితే మనకి తెలీదు. ఫీల్డ్ లో అడుగు పెట్టినప్పుడు అండి నాకు అసలు ఏమీ తెలీదు, అమాయకమైన గొర్రెలాగా వెళ్ళిపోయాను నేను. అంటే అప్పుడు 16 సంవత్సరాలు ఉంటాయి సిస్టర్, అంటే 17 సంవత్సరాలు. అయితే ఇంకా నాకు అనిపించేదండి, నాకు అర్థమయ్యేది ఇది నీకు సూటబుల్ కాదు, అలవాట్లకి అసలు ఇది నీకు సరిపోదు అని నాకు అనిపిస్తూ ఉండేది. కానీ నేనేం చేశానంటే ముందుగానే వాగ్దానాలు ఇచ్చేసాను చాలా మందికి. ఏమని, మా చుట్టాలందరికీ కూడా ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ నిడదవోలు లాంటి కోరుపల్లిలో బాబాయ్ పిన్ని వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పానంటే నేను చర్చ్ కట్టిస్తాను, రేపు గొప్ప హీరోయిన్ అయిపోయాక చాలా అమౌంట్ వస్తుంది, ఖచ్చితంగా నేను చర్చ్ కట్టిస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను, ఇలా అందరికి ఇచ్చేసాను మాటలు. వెళ్ళిన తర్వాత క్రమక్రమంగా అంటే స్టార్టింగ్ మనకి వెంటనే రావు బ్రదర్. చిన్నగా ఫస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, ఆ తర్వాత లీడ్ రోల్ వచ్చింది, ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా కూడా నేను ఒక 3 films చేశాను. అలా చేస్తూ ఉండగా ఇంకా నాకెందుకో అక్కడ వాతావరణం నచ్చలేదు. అందరూ ఒక ఈగోతో ఉంటారు, ఎక్కువగా పోటీ ఎక్కువగా ఉంటుంది అక్కడ. వాతావరణం, మనుషులు, మోసపూరితమైనటువంటి ఒక వాతావరణం ఎక్కువగా ఉంటది. నాకెందుకు నచ్చేది కాదు. ప్రవర్తనగా నా వాతావరణం ఏంటో అసలు నా హృదయానికి సరిపోయేది కాదు. నేను కొన్ని షోస్ కూడా చేశాను. చిరంజీవి గారిది ఆడియో ఫంక్షన్ రిలీజ్ అప్పుడు, లేదంటే 100 days ఫంక్షన్ అప్పుడు షోస్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ చేసినా కూడా నాకేంటో ఆనందం, సంతోషం లేదు. వచ్చే మనీ వస్తున్నాయి కానీ అలా వెళ్ళిపోతున్నాయి. ఇంకొక రోజున నాకు తెలియకుండానే ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా ఏమో నాకు తెలియకుండా వచ్చేసాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించు, ఎలాగైనా నాకు బయట రావాలనుంది, అందరికీ మాట ఇచ్చేసాను, నేను నిలబడతా, నేను సపోర్ట్ చేస్తాను, నేను హెల్ప్ గా ఉంటాను మీకు అని ఇంత చెప్పాను. ఇప్పుడు మళ్ళీ నేను వెనక్కి వస్తే బాగుంటుందా, బాగోదు, కానీ ఎలా రావాలో తెలియట్లేదు. ఇందులోనేమో ఉండలేకపోతున్నాను, నచ్చట్లేదు నాకు. కానీ దేవుని కృప ఏంటంటే పాపానికి నేను బానిస అవ్వకుండా నా దేవుడు ఎప్పుడు నాకు తోడుగా నా వెంటనే ఉండేవారు. దేవుని సన్నిధి నన్ను కాపాడుతూ ఉండేది. సినీ ఫీల్డ్ లో ఉండగా, అంటే ఇప్పుడు యవ్వనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కోరిక అదే, సినీ ఫీల్డ్ లో ఒక టార్గెట్ చాలా మందికి ఉంటుంది. అక్కడున్న కొన్ని లోటుపాట్లు అని చెప్పగలుగుతారు? లోటుపాట్లు అంటే ఏదో టాలెంట్ చూసి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అన్ని తెగించాలి. ఏదైనా ఇక తెగించేసి ఉన్న వాళ్ళకి అదేం కాదు, ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యవనస్తులైనటువంటి బిడ్డలు కూడా దయచేసి మోసపోకండి. నేను చెప్తాను, ఈ ఫీల్డ్ అనేది ఒక రంగుల ప్రపంచం, అంటే ఆకర్షణీయంగా కనిపించేటట్టుగా ఉంటుంది. అందులో వెళ్తే తప్ప తెలీదు, దాని యొక్క లోతు చాలా లోతు ఉంటుంది, మనకి తెలియదు అసలు, వెళ్ళే కొద్ది లోతే. నాకు ఇవన్నీ చూసి అవి నచ్చేది కాదు. బయటికి రావడానికి నాకు సోర్స్ లేదు, ఎలా రావాలో తెలియట్లేదు. మీరు ఆ షూటింగ్ సందర్భంలో కానీ లేదా ఆ సినిమా రంగంలో ఉన్నప్పుడు మీకు బాగా మీ హృదయాన్ని గాయపరిచిన సందర్భం ఏదైనా ఉందా సిస్టర్? గాయపరిచిందంటే ఒకసారి షూట్లో టేక్ సరిగా రాకపోతే 2 takes 3 takes అయితే గట్టిగా, ఆ డైరెక్టర్ పేరు నాకు తెలీదు, గట్టిగా అరిచేసరికి నేను వెంటనే చాలా హట్ అయిపోయాను. చాలా సెన్సిటివ్ బ్రదర్ నేను. మీకు సినిమా రంగానికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఎవరన్నా స్నేహితులు ఎవరైనా ఉన్నారు? నాకు అసలు ఫ్రెండ్షిప్ అంటేనే ఎవరితో చేసేదాన్ని కాదండి. నేను చాలా దూరంగా ఉండేదాన్ని. నా పని ఏంటి నేను చేసుకోవడం, ఆ స్పాట్లో నుంచి మళ్ళీ మమ్మీ దగ్గరికి వచ్చి కూర్చోవడం. ఇప్పుడు మనం మాట్లాడాలి, కలవాలంటే మనకు అనుకూలంగా ఉంటేనే మనం మూవ్ అవుతాం. ఒకటి అద్భుతమైన మలుపు నా జీవితంలో జరిగింది. నాకు ఒక రోజు కాల్ వచ్చింది, డెవోషనల్ మూవీ చేస్తున్నాము అని కాల్ వచ్చింది. నేను మా నాన్నగారితో చెప్పాను, నాకు ఈ డెవోషనల్ మూవీ అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ డాడీ వాళ్ళు ఏ మాత్రం కూడా చెప్పినట్టు స్టోరీ ఉండట్లేదు, కాబట్టి నేను వెళ్ళను అని నేను బాగా పట్టేశాను. ఓ క్యారెక్టర్ మనకి చెప్పి కరెక్ట్గా స్పాట్కి వెళ్ళేసరికి అది చేంజ్ చేసేవాళ్ళనమాట. తర్వాత ఏదైతే వాళ్ళు స్టోరీ చెప్తున్నారో మనకి వినిపించే స్టోరీ ఒకటి, తర్వాత ఆ స్టోరీ మారిపోవడం. వాళ్ళు 1 week కాల్ చేస్తానున్నారు మేనేజర్, లేదండి వాళ్ళు మిమ్మల్నే సెలెక్ట్ చేశారు, మీ ఫోటోవే తీశారు, ఒకసారి రండి స్టోరీ వినండి అంటే. ఇంకా మా ఫాదర్ అన్నారు, సరే మరి నువ్వు ఇన్నిసార్లు కాల్ చేశారు కాబట్టి వెళ్ళకపోతే ప్రౌడ్ అనుకుంటారు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ స్టోరీ విని కొద్దిగా రికమెండేషన్ ఎక్కువ అడుగు. అలా ఎక్కువ అడిగితే ఏమవుద్దంటే వాళ్ళు ఇవ్వలేక ఆ ప్లాన్తో మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ రక్షణ, టైటిల్ రక్షణ.
ఆ స్టోరీ విన్న తర్వాత ఒక సాంగ్ వినిపించారు. మానవుడు చూపే ప్రేమ వ్యర్థమేరా, కానీ క్రీస్తు చూపే ప్రేమ నీకు శాశ్వతంరా అనేటువంటి ఎప్పుడైతే నేను ఆ సాంగ్ విన్నానో, ఆ సాంగ్ వింటూ ఉండగానే నా ఒక హృదయంలో ఒక సమాధానం వచ్చింది. అంటే ఆ పాటలో నుంచి దేవుడు నాతో మాట్లాడిన అనుభూతి నేను పొందుకున్నాను. అసలు నేను చెయ్యను అని చెప్దామని నేను చేస్తానండి ఖచ్చితంగా. బాగా నచ్చింది ఇది. 2 days వెళ్ళాము. 2 days వెళ్ళిన తర్వాత మాకు తీయవలసిన షార్ట్స్ అన్ని తీసేశారు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఇంకొకటి మీకు ఎక్స్ట్రా ఉందండి, ఖచ్చితంగా ఇది ఒక్క బిట్ చేద్దాం రండి అని చెప్తే సరే అని చెప్పి మేము వెళ్ళినప్పుడు నా షాట్ వచ్చి midnight 2-3 ఆ టైంలో జరుగుతుంది. నాది అయిపోయింది. మేము బయటకు వచ్చేసి మా మదరు నేను కలిసి మామూలుగా రోడ్డు మీద కూర్చున్నాం, చైర్స్ అని వేసి ఉంటే. సరే ఇంటికి వెళ్ళడానికి మేము రెడీగా ఉంటే అప్పుడు ఈ లోపల ఆ ప్రొడ్యూసర్ గారు వచ్చి, సో ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు ఇంత టాలెంట్ ఉంది కదా, చాలా బాగా చేస్తున్నారు, ఎందుకని ఈ మూవీస్ చేయడం, అదేదో దేవునిలోకి రావచ్చు కదా, మీరు దేవుని కోసం మీ టాలెంట్ వాడొచ్చు కదా అని చెప్పడం ప్రారంభించాను. ఆయన ఒకటే చెప్తున్నారు, నేను దానికి ఆన్సర్ ఇస్తున్నాను, లేదా నేను క్వశ్చన్ అడుగుతున్నా ఆయన ఆన్సర్ ఇస్తాను. అట్లా కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది. అలాగా 3 hours జరుగుతూనే ఉంది. 3కి స్టార్ట్ అయ్యింది. మా కాన్వర్జేషన్ చూసి వచ్చిన డైరెక్టర్ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, హీరో వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నారు. అమ్మో చాలా ఏదో మ్యాటర్ వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రొడ్యూసర్ గారు ఏమన్నారంటే, నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. డిఎల్ మూడీ అనే భక్తుడు హీరోయిన్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రోజున రక్షణ గురించి చెప్పినప్పుడు ఆ హీరోయిన్, మరి నాకు వయసు ఉందండి, నా వయసు అయిపోయాక 60 years అప్పుడు నేను తీసుకుంటాను, ఇప్పుడు నాకు వయసు ఉంది, అందం ఉంది, నాకు శక్తి ఉంది, సో నేను ఇప్పుడే కదా కష్టపడాలి, నేను ఇప్పుడే కదా సంపాదించుకోవాలి, నేను బాప్తిసము అంటే ఖచ్చితంగా 60 years అప్పుడు తీసుకుంటాను లేండి అని చెప్పారంట. అయితే ఆ కప్ కాఫీ తాగి ఆయన తాగి ఇంకొక ఇది మీరు తాగండి అని ఇచ్చారంట. వెంటనే హీరోయిన్ కి చాలా కోపం వచ్చేసింది, ఫైర్ అయిపోయింది. మీరు ఎంగిల్ చేసింది నాకు ఇస్తారా, ఏమనుకుంటున్నారు అసలు మీరు అని చెప్పి ఆమె చాలా ఫైర్ అయిపోతే, ఒక నిమిషం అమ్మ, ఒక ఎంగిల్ చేసిన కాఫీ నేను తాగింది నీవు తాగడానికి ఇష్టం లేనప్పుడు, ఈ సగం జీవితం అంతా నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించావు, నీకు నచ్చినట్లుగా జీవించావు, సమయాన్నంతా వృధా చేసుకొని నీ బలము నీ శక్తి అంతా అయిపోయాక అప్పుడు నువ్వు దేవునికి తీసుకొస్తే మరి దేవుడికి నచ్చుతుందా? అప్పుడు ఎంగిలి చేసిన జీవితం కాదా? వెంటనే ఆ ఎగ్జాంపుల్ చెప్పంగానే అసలు నాతోనే నా హృదయానికి తాకబడింది ఆ మాట. వెంటనే నా కోపం వచ్చి లేచి ఆ చైర్ని కూడా తన్ని నేను పక్కకి వెళ్ళిపోయాను. ఇంకోసారి నాకు చెప్పకండి, చెప్తే నేను మారిపోతానేమో. ఓ పక్కన మనసులో ఉంది, ఏమని ఉంది, మారాలి, ఎలా రావాలో తెలియదు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ సేవలో ఉన్నవాళ్ళే. అయితే దీనికి చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండబట్టి దీని ఇట్లా వచ్చింది. వాళ్ళు కూడా క్రిస్టియన్సే. ఓకే, ఇట్లా ఆసక్తిగా ఉంది అందుకనే వచ్చాము అని అంటే, అప్పుడు ఆవిడకి సువార్త దేవుడు మరలా నా ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు. 3 hours కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది మా ఇద్దరికి. ఇంకా నెక్స్ట్ మేము ఆ నైట్ 5 o'clock ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత రూమ్ లోకి వెళ్ళి నేను మామూలుగా పడుకుంటున్నాను. ఈ ఒక ఎగ్జాంపుల్ నాకు గుర్తొస్తుంది. ఇంటికి వచ్చి పడుకున్నాక నిద్రలో కూడా ఏంటిదే గుర్తొస్తుంది, ఈ మాటలు వస్తున్నాయి ఏంటని చెప్పి నేను వెంటనే సరే ఇదేం కాదని చెప్పి నా భ్రమ అనుకొని మళ్ళీ అలాగే పడుకుంటే 10 minutes అయిన తర్వాత ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏంటి ఆ వాయిస్ అంటే, నువ్వు వెళ్ళవలసిన మార్గం ఇది కాదు, నువ్వు వెళ్ళవలసిన త్రోవ ఇది కాదు, వేరే త్రోవ ఉంది, అందులో నేను నిన్ను నడిపిస్తాను. వినిపించంగానే వెంటనే ఒక భారం అయిపోయి, ఎప్పుడైతే ఈ వాయిస్ విన్నానో నాకు తెలియకుండా వెంటనే మోకాల మీద పడిపోయాను. ఇది జరిగింది 5:30కి. దేవుడు నాలో నుంచి ప్రార్థన చేపిస్తున్నారు. వెంటనే నేను ఒప్పుకుంటున్నాను, దేవా నేను తప్పు చేశానయ్యా, వెళ్ళడమే నేను చేసిన పెద్ద పాపం, నన్ను క్షమించు ప్రభువా, నేను చేసిన తప్పు ప్రభువా అని ఏడుస్తూ పశ్చాత్తాపం వచ్చేసింది నాలో. పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి ప్రార్థన చేస్తూ ఇక నా కళ్ళ ముందు అంత దేవుడు తెర చూపించి దాని మీద అంతా దేవుడు చూపిస్తున్నాడు. నా జర్నీ 1.5 years చూపిస్తూ నేను వెంటనే ఒప్పుకోవడం, పశ్చాత్తాపడడం, క్షమించు ప్రభా. ఆ రోజున నా హృదయము తేలికైపోయింది. ఈ లోకమంతా కూడా ఇదంతా ఒక పెంట ఆలోచన ప్రభు నాకు ఇచ్చారు. అంతకుముందు ఇలాగ మీకు ప్రార్థన చేసిన అనుభవం కానీ ఏమీ లేదు, దేవుని సన్నిధిలో గడిపిన లేదు సమయం కానీ ఏమీ లేదు. వెంటనే నేను అప్పటికప్పుడు సరెండర్ అయిపోయాను. ఇక ఏదేమైనా నా జీవితం నీకే అంకితం ప్రభా, నీ చేతుల్లో పెడుతున్నాను. ఆ నైట్ నేను తీర్మానం తీసేసుకున్నాను, ఇక నేను షూటింగ్స్ కి వెళ్ళను. ఆ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను మా మమ్మీకి చెప్పాను, రాత్రి దేవునితో ఎన్కౌంటర్ జరిగింది మమ్మీ, నేను తీర్మానం కూడా తీసేసుకున్నాను, నేను నిర్ణయం తీసుకున్నాను, ఇక నేను చేయను. డాడీ మమ్మీ షాక్ అయిపోయారు.
ఇదేంటి సడన్ గా ఇలా చేంజ్ అయిపోయింది, ఏమైంది? నా హృదయం చాలా ఇప్పటి వరకు నాకు ఫీల్డ్ లో అడుగు పెట్టిన మొదలు సమాధానం లేదు, శాంతి లేదు, డబ్బులు మంచిగానే అమౌంట్ వస్తున్నాయి, కానీ ఆ అమౌంట్ వల్ల నాకు సంతోషం లేదు. కానీ ఆ రోజున దేవుడు, అది నాకు తెలుసు ఇయర్ 2007 అక్టోబర్, ఆ టైంలో దేవుడు అద్భుత కార్యం నా జీవితంలో. అప్పుడే నేను మెయిన్ పెద్ద మూవీస్ లోకి నేను స్టార్ట్ అయ్యాను. మంచి మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. నిజంగా ఆ ఉదయకాలం ఎన్కౌంటర్స్ కానీ జరగకపోతే ముందు స్టెప్ వేసేసేదాన్ని. చెప్పాలంటే శ్రీకాంత్ గారితో హీరోయిన్ గా కూడా వచ్చింది నాకు, కానీ కొన్ని కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, నేను దానికి ఒప్పుకోలేదు. సీరియల్స్ అన్ని ఆఫర్లు వచ్చాయి. సీరియల్ అన్నిట్లో హీరోయిన్ గా జెమిని, మా టీవీ, ఈటీవీ, తర్వాత చాలా ఏ ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ అన్నిట్లో ఆఫర్లు వచ్చాయి, కానీ నేనే చేయలేదు. నేను వచ్చే ముందు కూడా 2 పాస్టర్స్ని అడిగాను, బ్రదర్ నేను నాకు డౌట్ ఉండేది, అమ్మో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే ఏమైనా శాపం వచ్చేస్తుందేమో అని ఒక రకమైన భయంతో మేము వెళ్ళే చోట నేను ఒక 2 పాస్టర్స్ని కూడా అడిగాను, అంకుల్ నేను వెళ్ళొచ్చా, నాకు ఇలా ఆఫర్ వచ్చిందంటే వాళ్ళు కూడా నాకు ఏం చెప్పారంటే, ఏముందమ్మా అందులోకి వెళ్ళినా నువ్వు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, ఎవరైనా పొట్ట కూటి కోసమే కదా కష్టపడేది, ఏం కాదు అన్నారు. నాకు రాంగ్ గైడెన్స్ ఇవ్వబట్టి నేను నిజంగా అలా అడుగు పెట్టడానికి కూడా కారణమే. ఇంకో పాస్టర్ గారేమో అసలు ఇందులో అడుగు పెట్టిన మొదలు, అమ్మో వీళ్ళు పాపులు, వీళ్ళు పాపంలోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఒక పాస్టరే అలా చూడడం, అలాగా చూడడం రెండు కరెక్ట్ కాదు. నేను అదే అన్నానండి, సరైన బోధ లేక గొర్రెలు నశించిపోతున్నారు. నాకు తెలియకుండా తప్పుటడిగేస్తాను. బిడ్డలు ఎలాగైతే తప్పుటడుగులు వేస్తే ఒక తండ్రి పడిపోతే ఎలాగైతే చేపట్టుకొని లేపుతారో, అలాగా దేవుడు నన్ను పాపపు ఊబిలో నుంచి, పడిన గుంటలో నుంచి ప్రభు నన్ను పైకి లేపడం జరిగింది. సుమారు ఎన్ని మూవీస్ చేసి ఉంటారు సిస్టర్? ఎన్ని మూవీస్ అంటే నేను పెద్ద కౌంట్ చేయలేదు కాబట్టి, మెయిన్ రోల్స్ ఉన్నాయైతే ఒక 5-6 దాకా చేశాను. మిగతా ఫ్రెండ్ చేశాను, ఒక 20 దాకా చేశాను. ఓకే, మీకు ఏదైనా పేరు వచ్చిన మూవీ ఏదైనా ఉందా? నాకు పేరు వచ్చిన మూవీ అంటే రెడీ, గమ్యం, పెళ్లికాని ప్రసాద్, ఇలాంటి ఎక్కువగా నాకు వచ్చాయి. తర్వాత మీరు అంటే సహజంగా అంటే మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎదుగుతూ ఉంటే సంతోషిస్తారు. అది సంతోషం, అది నిజమైన కారణం, అబద్ధమైన కారణం. మీరు సడన్ గా ఆ సినిమా రంగం నుండి బయటకు వచ్చిన తర్వాత మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కొంత వ్యతిరేకత కానీ లేదా అవమానాలను ఎదుర్కొని ఉంటారు. అలాగే మీ లైఫ్లో ఏం జరిగిందంటే? చాలా జరిగాయండి, చాలా అవమానాలు, చాలా నిందలు. అంటే నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు అవమానాలు, నిందలు చూడలే. ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక నేను చూసా బాగా. తర్వాత నేను ఎప్పుడైతే ఇది స్టాప్ చేశానో అప్పుడు మా మాస్టర్ ఒకసారి కనిపించారు నాకు. మాస్టర్ చూసి, ఏమ్మా నువ్వు మానేసావంట, ఏమైంది, నీకేమన్నా పిచ్చా, ఎవరైనా ఆఫీసుల చుట్టూ తిరుగుతారమ్మా, నీకేంటమ్మా చక్కగా అవకాశం దగ్గర వస్తే ఇప్పుడు కరెక్ట్గా నువ్వు మంచి లీడ్ రోల్స్ చేసే టైంలో మానేసావేంటి, ఎవ్వరు మానరమ్మా, నీకు పిచ్చెక్కింది అన్నారు మా సార్. తర్వాత మా పేరెంట్స్ కూడా. తర్వాత నేను ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభమైందో నెక్స్ట్ డే మొదలుకొని బైబిల్ చదవడమే ప్రారంభించాను. ఎలా చదివిదానంటే, బైబిల్ ఏదో దాహంతో ఉన్న వాళ్ళు నీళ్లు తాగినట్లు, ఆకలితో ఉన్న వాళ్ళు చికెన్ బిర్యానీ ఎలా తింటారో అలా తినేసాను బైబిల్ని. మా మదర్ వచ్చి, అమ్మా చదివింది చాలు, కొద్ది టిఫిన్ టైం అయింది, తినమ్మా, అమ్మా ఏమైందమ్మా నీకు, కొద్ది భోజనం చేయమ్మా, కొద్ది గ్యాప్ తీసుకోమ్మా అనేవారు. అంటే వాళ్ళకి ఎలా అనిపించింది అంటే, సడన్గా ఈ అమ్మాయికి ఏమైంది, సడన్గా ఇంత చేంజ్ అయిపోయింది ఏంటి, ఇలా మారిపోయింది ఏంటి, మొన్నటిదాకా యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఇంత ఇంట్రెస్ట్ కదా, సడన్గా ఏమైపోయిందని వాళ్ళందరూ ఎలా అనుకున్నారని, నాకేదో అయిపోయింది, నాకేదో కొద్దిగా పిచ్చెక్కింది అనుకున్నారు. కొద్దిగా ప్రతిది కూడా నేను ఎంత మారడానికి కారణం వాక్యం. అందం మోసకరం, సౌందర్య వ్యర్థం, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని సామెతలు 31వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది. అలాగే సర్వ శరీరులు గడ్డిపోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉంది, మరి గడ్డి ఎండిపోవును, దాని పువ్వు కూడా రాలును, కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. దేవుడు ఇలా ఈ వాక్యాల ద్వారానే దేవుడు నాతో మాట్లాడుతూ సరిచేస్తూ ఉండే. ప్రతిదీ ఈ రోజున నేను చెప్పగలను, ఏది చీకటి ఏది వెలుగు అనేది నేను గ్రహించగలిగాను, ఏది సత్యము ఏది అసత్యము అనేది గ్రహించగలిగానంటే కేవలం వాక్యం ద్వారా. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజు నేను తీర్మానం తీసుకున్నాను, నేను బాప్తీసం తీసుకుంటాను. బ్రదర్ మోజెస్ రాజా గారు సంతోషించారు, దేవుడు మిమ్మల్ని దర్శించారనమాట, అయితే చాలా సంతోషం, సో మా దగ్గరే మీకు బాప్తీసం ఇస్తానని చెప్తే ఇంక వెంటనే మా పేరెంట్స్ మేము కలిసి వెళ్ళడం,
డోక్పూర్ అనే ప్రాంతంలో అక్కడ ఒక పాస్టర్ గారితో 3 days అండి నేను చాలా నిష్టగా ఆహారం ఏమీ తీసుకోలేదు. 3 days నిష్టగా ధ్యానంలో, ప్రార్థన ధ్యానం. ఆ టైంలో అప్పుడు దేవుడు నా పేరు అసలు శ్రీ పుష్ప, కానీ దేవుడు నా పేరుని ఎస్తేర్ సౌమ్యగా మార్చడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నేను బాప్తీసం తీసుకున్న తర్వాత మరలా వెనక్కి చూడాలని కానీ, మరలా డబ్బు మీద మక్కువ, లేదంటే మరలా ఇంకేదో సంపాదించాలన్న ఆలోచన మాత్రం నాకు రాలేదు. చాలా శోధనలు వచ్చాయి. నేను మారిన తర్వాతే నాకు శోధనలు వచ్చాయి. ఎలాంటి శోధన అంటే బాగా సింపుల్ గా ఉండడం అలవాటు పడిపోయాను. అంతకు ముందు వరకు ఇంకా మీకు తెలుసు కదా, ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అందం మీద ఎక్కువ మక్కువ. ఆడవాళ్ళకి అందంగా ఉండాలని, అలంకరించుకోవాలని, ఇలాంటి అలంకారం. నేను ఒకప్పుడు అలాగే అనుకున్నాను. 1 పేతురు 3:3 చూస్తే, జడలు అల్లుకునుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, ఖరీదైన వస్త్రాలు ఇది కాదు అలంకరణ. నిజమైన అలంకరణ ఏంటంటే వెలుపటి అలంకరణ కాదు, కానీ సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము ఆయనకి ప్రాముఖ్యమైనది. అది మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి బహు విలువ గలది. అలాగే నేను ఇంతవరకు మరల వెనక్కి చూడలేదండి. ఇంకా నేను డబ్బు వైపు కానీ నా హృదయం వెళ్ళలేదు. దేవా, ఇక నువ్వు నీ చేతులకు నేను అప్పగించుకున్నాను. ఇక నువ్వు నడిపించు. నువ్వు ఎలా నడిపిస్తే, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితి నేను నడుస్తాను అని సమర్పణతో నా లైఫ్ స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే నేను పూర్తిగా మానేసి దేవుడు నన్ను పిలుచుకోవడం ఆయనకు చెప్పాను, అప్పుడు ఆయన ప్రార్థన పూర్వకంగా ప్రేరేపణతోనే నన్ను వివాహం చేసుకుంటాను చెప్పి మా పేరెంట్స్ని అడగడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు మా అమ్మగారితో చెప్పి, వాళ్ళ అమ్మగారులతో చెప్పి నేను ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ వివాహం జరగడానికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఫీల్డ్ నుంచి వచ్చిన ఆవిడ నువ్వు చేసుకోవడం ఏంటి, మూవీస్ చేశారు, ఆ ఫీల్డ్లో ఉంది, అవసరమా నీకు తనను చేసుకోవడం అవసరమా, ఫీల్డ్లో ఉన్న వాళ్ళంతా వేరు కదా, మనకి వద్దు అని అట్లా కొద్దిగా ఆపడం జరిగింది. కానీ దేవుని చిత్తం ఆగదు కదా. మరి మేము ఒక్కటిగా ఉండడం, మేము జతపరచబడడం ఆయన చిత్తం కాబట్టి అద్భుతంగా దేవుడు మా వివాహం జరిగించారు. నాకు ఏ బాధ వచ్చినా దేవుడు ఒకటి నేర్పించారు. ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. వాక్యం ద్వారా దేవుడు నన్ను ఆదరించేవారు. అది నేను చాలా అనుభవాలు పొందుకున్న పరిస్థితి. మీకు తెలుసు, ఫీల్డ్లోకి ఎన్ని ఇయర్స్ ఉన్నామా కాదు, ఫస్ట్ వెళ్ళామంటే ఒక పేరు వచ్చేస్తుంది. ఆ ఫీల్డ్లోకి వెళ్ళారంటే వీళ్ళు ఇంకా ఆ టైపు ఈ టైపు అని అలా అనుకుంటారు. కానీ నేను చెప్తున్నాను, దేవుడు నన్ను ఈ పాపము జోలికి వెళ్ళకుండా, ఏది ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ శోధన నా మీదకి వచ్చిన, ఆ శోధన నుంచి నన్ను దేవుడు తప్పించి నేను అపవిత్రం కాకుండా దేవుడు నన్ను కాపాడాడు. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నేను ఆయన విడిచిపెట్టి వెళ్ళానేమో కానీ ఆయన నన్ను విడిచిపెట్టలేదు. నాకు శోధనలు మీరు అనొచ్చు, రాలేదనొచ్చు. శోధన అంటే ఫీల్డ్ అనే కాదు, ఆఫీసుల్లో వస్తాయి, బయట వస్తాయి, ఫ్యామిలీస్లో, అన్ని చోట్ల శోధన అనేది ఉంటుంది కంపల్సరీ. కానీ నాకు శోధనలు రావని చెప్పాను కానీ వచ్చాయి. కానీ ఆ శోధన నుండి దేవుడు తప్పించేసేవాడు. చాలా అద్భుత రీతిగా నా దేవుడు శోధన నుండి తప్పించి ఈ రోజున మీ మధ్యలో ఇలా కూర్చున్నానంటే దేవుని కృప. చాలా సంతోషం సిస్టర్. మీరు చాలా యథార్థమైన హృదయంతో చెప్పారు. శోధనలు నాకు రాలేదంటారు చాలా మంది, కానీ వచ్చే వాటి నుంచి నన్ను దేవుడు తప్పించారు అన్నారు కదా. చాలా అద్భుతమైన మాట. మీ యొక్క నిజ స్వభావాన్ని తెలియజేస్తూ ఉంటుంది. మీ మాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకవేళ మీరు సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఎవరికి ఉపయోగకరమో ఏమో మనం చెప్పలేము, కానీ ఇప్పుడు మీరు సేవకు వచ్చిన తర్వాత ఆయన పరిచర్య చేస్తూ ఈ సాక్ష్యం అనేక మందికి దీవెనకరంగా ఉంటుందని నేను ఆశపడుతున్నాను. అలాగే ఉంటుంది కూడా సిస్టర్. నేను ఈ సందర్భం చెప్పాలి, ఒక గొప్ప విషయం ఏంటంటే, నా వివాహం అయిన తర్వాత నేను మొట్టమొదటిగా ఒక చర్చిలో సాక్ష్యం చెప్పింది ఎక్కడంటే పాస్టర్ రాజ్ బాబు అయ్యగారు సంఘంలో నేను సాక్ష్యం చెప్పడం జరిగింది. అప్పుడు అయ్యగారు ఉన్నారండి? అప్పుడు అయ్యగారు ఉన్నారు. 2009. ఆ ఇయర్ అంతా ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయితే అటు ఇటు వెళ్తారు. నేను మొత్తం చర్చ్లోనే వెనస్డే వెళ్ళిపోయే వాళ్ళం, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేవాళ్ళం, సాటర్డే వెళ్ళిపోయే వాళ్ళం, సండే అక్కడే ఉండి మళ్ళీ మండే వచ్చేవాళ్ళం. ఇయర్ అంతా రాజుబాబాయ్ గారితో మరి చాలా మీటింగ్స్కి వెళ్ళడం జరిగింది. నాకు అప్పుడు ఆయన ప్రత్యేకత, ఆయన విలువ నిజంగా నాకు తెలీదు. కానీ అంకుల్ చాలా ప్రేమించేవాళ్ళు. నా సాక్ష్యం విని చాలా సంతోషించారమ్మా, నీ పక్షాన దేవుడు ఉన్నాడు, నువ్వు దేవుడు గొప్పగా వాడుకుంటాడు, నువ్వేమి భయపడొద్దని నాకు చెప్పడం జరిగింది. చాలా ప్రదేశాలకి మేము అంకుల్తో కోరస్ పాడడానికి మా అత్తగారు, నేను, అలాగే వాళ్ళ యొక్క పాప, ఇలా మేము ఒక 5 members కలిసి అంకుల్తో పాటు వెళ్ళే వాళ్ళం. నిజంగా నాకు ఒక ట్రైనింగ్ లాగానే జరిగింది అంకుల్ దగ్గర. ఒక తర్ఫీదు నాకు తెలియకుండానే
ఒక తర్ఫీదు నేను తీసుకున్నాను అంకుల్ దగ్గర. ఆ తర్వాత మేము ఈ గుంటుపల్లి ఈ ప్రాంతానికి వచ్చాం. అంటే నేను 1 year బైబిల్ కోర్స్కి వెళ్ళడం జరిగింది. నేను ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఆయన ఈ గుంటుపల్లి ప్రాంతానికి రావడం. నేను ట్రైనింగ్కి వెళ్ళక ముందు మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మాకు ఒక దర్శనం, ఆ దర్శనం ద్వారా దేవుడు మాకు తెలియపరిచాడు, అంటే ఇక్కడ మీరు చేయాలి సేవ. ఓకే. ఆ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు నేను చాలా విషయాలు మహారాష్ట్ర బోర్డర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్పేవాళ్ళంటే, అమ్మ ఈ టీం నీకు ఇస్తున్నాను, నువ్వు పలానా ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఈ చిన్న ఊరు ఉంది, చిన్న గ్రామం ఉంది, ఇక్కడికి వెళ్ళాలి, సో నీ బాధ్యత అన్నప్పుడు నేను ప్రతి ఇంటికి వెళ్ళి పత్రిక ఇచ్చి దేవుని గురించి చెప్పడం ప్రారంభించింది. అలా చెప్తూ ఉన్నప్పుడే కార్యాలు చాలా జరిగాయి. చాలా మంది రక్షించబడ్డారు, చాలా మంది మార్పు చెందారు. లాస్ట్ లో వచ్చేటప్పుడు కొంతమంది అయితే ఏడ్చేశారు, అమ్మ మాకు ఇక్కడ ఎవ్వరు సేవకులు లేరు, దయచేసి మీరు ఇక్కడ చెయ్యండి సేవ, మీరు ఇక్కడే ఉండిపోండి, కావంటే మీ అయ్యగారిని కూడా రమ్మని చెప్పండి, మేమే స్థలం తీసుకొని ఇక్కడ చర్చి కడతాం, మీరు ఇక్కడ ఉండిపోండి అమ్మ, మాకు ఎవ్వరు లేరని నడిపించి వాళ్ళని అడిగారు. వాళ్ళు కొన్ని పరిస్థితులు అయితే కొంచెం చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చాయి మా. అప్పుడు వెంటనే దుష్టుడు, నీకు ఎందుకమ్మా ఈ పరిస్థితి, నేను కార్లు ఇచ్చాను, కారులో చక్కగా వెళ్ళి మంచి డబ్బు ఇస్తాను అని నాకు వెంటనే ముందొచ్చి వాడు నాకు ఈ మాటలు పలికేవాడు. నీకు అవసరమా ఈ కష్టం? అలా ప్రతి నిమిషం వాడు వెంటాడుతూ ఉండేవాడు. నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక తట్టు చూస్తే వాడు నా పాత్రుడు కాడు అన్న వాక్యం దేవుడు నాకు గుర్తు చేస్తూ ఉండేవాడు. రెండోది, ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఈ వాక్యాల ద్వారానే దేవుడు నన్ను క్రమపరుస్తూ సరిచేస్తూ నడిపిస్తూ ఉండేవాడు. ఇప్పుడు పరిచర్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి సిస్టర్? ఒకటి నిడుమూల్లో ఉంది, ఇంకొకటి కరెన్సీ నగర్లో ఇప్పుడే లేటెస్ట్గా స్టార్ట్ విజయవాడ కరెన్సీ నగర్లో. అయితే మీకులాగా తెలిసి తెలియని వయసులో ఏ విషయంలోనైనా సరే తప్పటడుగులు వేసినటువంటి సహోదరులకి మీరు ఒక సిస్టర్గా ఒక ఆదరణ మాటలు కొన్ని చెప్పండి. దయచేసి ఎవ్వరు కూడా ఫీల్డ్లో అడుగు పెట్టొద్దని మాత్రం నేను మనవి చేస్తున్నాను, మిమ్మల్ని బతిమిలాడుతున్నాను. ఎందుకంటే మనం అనుకున్నది ఒకటి, అందులోకి వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ వేరేగా ఉంటాయి. దయచేసి మీ పేరెంట్స్ మాట మీరు వినండి. మిమ్మల్ని లోకల్ని ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే మొదటిగా దేవుడు, తర్వాత మీ పేరెంట్స్ మాత్రమే. కాబట్టి వాళ్ళని బాధ పెట్టకండి. వాక్యం సెలవిస్తుంది, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు తల్లిని తండ్రిని సన్మానించుము. దేవుడు ఉన్నతమైన భవిష్యత్తు ఇచ్చి దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో సినిమాలు చూసి దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. కాబట్టి ఆయన ప్రేమను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితం పరిశుద్ధంగా కాపాడుకోండి. నిజమైన భక్తి ఏదంటే ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయి. కాబట్టి ఏముందులే ఈ రీలే కదా, ఏముందులే ఈ చిన్న డాన్సే కదా అని అనుకుంటే దుష్టుడు అంత తేలిగ్గా విడిచిపెట్టాడు. ఒక్కసారి గనక మీరు దిగితే వెనక్కి రావడం చాలా కష్టమైపోతుంది. మరి సాతానుగాడు ఉచ్చులో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిందిగా దేవుని పాట నేను మనవి చేస్తున్నాను. చాలా చాలా సంతోషం సిస్టర్. నిజంగా దేవుడు మిమ్మల్ని అనేకమైన వాక్యాలతో సంధించారు కాబట్టి మీరు ఆ విధంగా నిలబడ్డారండి. ప్రతి మాటకి ఒక వాక్యాన్ని మీరు సందర్భానుసారంగా చెప్తా ఉన్నారు. అది చాలా సంతోషకరం సిస్టర్. అయితే ఎవరైనా సహోదరులు కానీ ఏదైనా ఇబ్బందులు వెళుతూ ఉన్నప్పుడు మీకు ఫోన్ చేసిన లేదా ప్రార్థన సహాయం కోరిన, వారు పడిన ఇబ్బందుల్లో కావచ్చు, వారు వెళ్ళిన శోధనలో కావచ్చు, వాటన్నిటిలో మీరు దేవుని చిత్తానుసారంగా మంచి కౌన్సిలింగ్ వరకు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. తప్పకుండా. ఈ సందర్భంలో ఒక్క విషయం చెప్పండి. నేను రక్షించబడిన తర్వాత, నా మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారిని తీసుకొని షుగర్ టెస్ట్ కోసం ల్యాబ్కి వచ్చాను. అక్కడ ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది. ఆవిడ అక్కడ ల్యాబ్లో పనిచేస్తూ ఉంటే క్రిస్టియన్ అనే విషయం మాత్రం నాకు అర్థమైంది.
కానీ విధానం అంతా చూస్తే స్టిక్కర్ పెట్టుకొని మరి చాలా తెలిసిపోతుంది నాకు, ఎందుకంటే అందులో నుంచి వచ్చాను కాబట్టి. గమనించి ఎందుకు నా హృదయంలో ప్రేరేపణ, తనతో వెళ్ళి మాట్లాడు అని నా హృదయంలో ప్రేరేపణ వస్తుంది. వెళ్ళి నేను మాట్లాడితే తను అన్న మాట ఏంటంటే, నేను మూవీస్లోకి వెళ్ళాలనుకుంటున్నానండి, మా ఇంటి ముందే షూటింగ్ జరుగుతుంది, సీరియల్ షూటింగ్, ఓకే. నాకు వెళ్ళాలనుకుంటున్నాను అనగానే అప్పుడు నా టెస్ట్ మనీ షేర్ చేశాను. దేవుడు నన్ను ఎలా కాపాడారు, ఎలా రక్షించుకున్నారు, ఎలా ఆకర్షించుకున్నాడు దేవుడు, ఈ లోకం అంటే ఏంటి, మనము ఇది విడిచిపెట్టాలి అని ఇవన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత ఆ ల్యాబ్లో మా నెంబర్స్ ఉంటాయి. నేను అలా చెప్పి, అమ్మ దయచేసి షూటింగ్లోకి వెళ్ళకు, దేవుని చిత్తం కాదు, కాబట్టి నువ్వు దయచేసి ఆఫర్ వచ్చినా అవకాశం వచ్చినా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు దేవునికి అప్పగించుకునే జీవితాన్ని అని చెప్పి నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆ అమ్మాయి కాల్ చేసి, నాకు రాత్రి నిద్ర పట్టలేదు అక్క, నేను నా జీవితం దేవునికి అప్పగిస్తున్నాను, నాకు షూటింగ్లో నాకు అవకాశం వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి అడిగారు, నేను చేయను అన్నాను, సో ఈ జాబ్ కూడా మానేస్తున్నాను, నేను మీతోనే ఉంటాను అక్క అని వచ్చేసింది. తను మీ దగ్గరకు వచ్చేసారు, ఇంటికి వచ్చేసి చాలా సంతోషించాను. అప్పుడు ఆమె అన్నమాట, అక్క దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడారు, నిజమేనక్క, ఈ లోకంలో ఏముందక్క, వద్దక్క, దేవుని కోసమే జీవిస్తానక్క నేను, ఇక మీరు ఒకవేళ ఏ మీటింగ్స్కి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళండి, నేను ఇక్కడే వచ్చి ఉంటాను. ఇప్పుడు తను మోసెస్ బ్రదర్ గారి యొక్క ఫ్రెండ్, ఆయన చెన్నైలో ఉండి సేవ చేస్తున్నారు. ఒకరోజు ఆయన అన్నారు, ఎవరైనా నమ్మకమైన వాళ్ళు ప్రార్థన పరులు ఉన్నారా, నేను వివాహం చేసుకుంటానంటే మాకు వెంటనే మదిలోకి ఆ అమ్మాయి వచ్చింది. సో ఆ అమ్మాయి గురించి చెప్పడం, వాళ్ళు రావడం చూసుకోవడం, ఇంక వెంటనే వివాహం జరగడం, అలాగా ఒక సాక్ష్యాన్ని బట్టి ఈరోజు ఆమె ఒక గొప్ప సేవకురాలై మరి చెన్నైలో ఒక 3 సంఘాలకి ఆత్మీయ తల్లిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతం, మహిమ కలిగిన గాక. అద్భుతం సిస్టర్ మీ సాక్ష్యం. నిజంగా మీరు ఉన్నట్టు చెప్పారు. మరి సినీ ఫీల్డ్ అంటే అదొక రంగుల ప్రపంచం నిజమే, కానీ ఆ రంగులు ఎల్లకాలం ఉండవు, మనం చీకట్లో మరుగుపడిపోతాం అనే విషయాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు. అక్కడుంటే ఎలా ఉండారో ఏమో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మీరు వాక్యం చదువుతున్నప్పుడు కానీ లేదా మీరు చదువుకున్న వాక్యాన్ని గుర్తుపెట్టుకొని దేవుడు ఏ విధంగా మిమ్మల్ని మలుచుకున్నారో చెప్తున్నప్పుడు కానీ చాలా సంతోషంగా ఉంది. చాలా అద్భుతంగా దేవుడు మీ జీవితాన్ని తీర్చిదిద్దుతారు. ఇంకా మీ పరిచర్య అనేక విధాలుగా విస్తరించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇంతటి చక్కటి సాక్ష్యాన్ని మాతో మీరు పంచుకున్నందుకు చాలా సంతోషం సిస్టర్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.